నేను మీషోలో ఇప్పటి వరకు ఎన్నో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల నేను లాస్ అయినవి ఉన్నాయి. మీషోలో వాడు ఎక్కువ పంపించిన వాళ్ళు రిటర్న్ పంపించినవి ఉన్నాయి. ఇన్నిసార్లు మీకు ఎన్నో రివ్యూస్ ఇస్తా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశాను, ఇంకొన్ని ఏమో అమౌంట్లు లాస్ చేసుకున్నాను. అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగిన ఫ్రాడ్ అనాలో మిస్టేక్ అనాలో నాకు అర్థం కాలేదు. బట్ ఇది మాత్రం ఒక బిగ్ స్కామ్ ఏమో అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ ఏమైందంటే నేను ఏం జరిగిందనేది చెప్తాను. ఆ తర్వాత దీనికి సొల్యూషన్ మీకేమనిపించింది అనేది మాత్రమే చెప్పండి ప్లీజ్, నన్ను వేరే విధంగా అనుకోవద్దు. సో నేను నార్మల్గానే ఎప్పట్లాగే నేను మీకు రివ్యూస్ ఇద్దామన్న ఇదితోని చాలా ఆర్డర్ పెట్టాను. ఒక 3000 దాకా ఆర్డర్ అన్ని ట్యాగ్ చేసి అన్నీ ఒకేసారి కార్ట్లో యాడ్ చేసుకొని ఒకేసారి పేమెంట్ చేయాలని చూసుకుంటే పేమెంట్ అవ్వలేదన్నమాట. సో నేనేం చేశానంటే నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేశాను. 3000 బిల్ వరకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేసుకున్నాను. సో రీసెంట్ డేస్లో ఏమవుతుంది అంటే మీషో వాళ్ళు ఎట్ ఏ టైం మనం 4-5 ప్రోడక్ట్లు పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ 4-5 ప్రోడక్ట్స్ని నార్మల్గా ఇలాగే ఒక్కొక్క ప్రోడక్ట్ సింగిల్గా ఇలాగే ఉంటుంది ప్యాకింగ్. బట్ ఈ 4-5 కూడా ఒకే అడ్రస్కి వెళ్ళాలి కదా అని చెప్పి ఏదో ఒక బ్రాంచ్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 4ని ఒక పెద్ద ప్యాకెట్లో వేసేసి వాళ్ళు ప్యాక్ చేసేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఒకే అడ్రస్ కదా పోయేది అని. సో అలాగే రిసీవ్ అవుతున్నాయి. సో అలా రిసీవ్ అయిన ఈరోజు నాకు అదే జరిగింది. సో అలాగే రిసీవ్ అయినాయి. ఒక పెద్ద ప్యాకెట్లో లోపల ఇట్లాంటివి 4 ప్యాకెట్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, అవి డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో అట్లా వచ్చేసాయి. వచ్చినప్పుడు ఏమైందంటే ఏం జరిగింది, వచ్చింది. నేనేం చేయాలంటే ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేశాను కదా, క్యాష్ పే చేసి తీసుకున్నాను. సో ఇప్పుడు అందులో ఆ 4 ప్రోడక్ట్స్ ఏంటనేవి నాకు తెలీదు. ఇప్పుడు నేను బోల్డ్ అన్న ఆర్డర్లు పెడుతుంటానబ్బా, అందులో ఏం 4 అందులో ఓకే యాప్లో చూపిస్తుంది అరైవింగ్ టుడే అనో లేకపోతే అరైవింగ్ సూన్ అనో ఏదో చూపిస్తుంది, నేను కాదనట్లా. బట్ ర్యాండమ్గా నేను ఎవడు అంత తేలికపోయి అక్కడ చెక్ చేసుకొని ఏమొచ్చింది ఏం చేస్తే మనం ఆర్డర్ పెట్టాము కాబట్టి వచ్చింది అనుకొని తీసుకుంటాం కదా. సో అట్లనే దబదబా పే చేసినాను. ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఓపెన్ చేసుకొని అన్నీ ఏమొచ్చింది ఏం రాలేదని అప్పుడు చూసుకున్నా. ఓకే, ప్రోడక్ట్స్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే నాకు జరిగింది ఏంటి అంటే ఇప్పుడు నేను చూసుకున్నది సేమ్ ఇన్వాయిస్. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు ఇట్లా మనం ఆర్డర్ చేసిన దాని మీద మొత్తం వస్తుంది కదా ఇన్ఫర్మేషన్, ఇలా స్కానర్ వస్తుంది, మన ఇన్ఫర్మేషన్ ఏ ఊరు పోవాలి, ఇది ఏం ఆర్డర్ చేశారు ఏంటి అని చెప్పేసి మొత్తం ఇస్తాడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా. ఇప్పుడు ఇది పైతానీ శారీ, రెడ్ కలరు పైతానీ శారీ, ఇంత కాస్ట్, పలానా వెండరు, పలానా అమ్మాయికి వెళ్ళాలి అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది దీని మీద. అవునా, ఇలాంటి సేమ్ పేపరే బట్ ఇక్కడ వెండర్ డిఫరెంట్. చూడండి, వెండర్ ఈజ్ డిఫరెంట్. మీరు గమనించండి, కొంచెం అర్థమవుతుందా? వెండర్ ఈజ్ డిఫరెంట్ బట్ నేను ఆర్డర్ చేసిన శారీ కోడ్తో పాటు మొత్తం సేమ్. అర్థమవుతుందా? కోడ్తో పాటు శారీ, ఇది నేను ఆర్డర్ నెంబర్ ఉంటుంది చూసారా, అది సేమ్ నేము. బట్ ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ ఏం జరిగింది అంటే వెండర్ ఒక్క పేరు మాత్రమే డిఫరెంట్గా ఉంది తప్ప మిగతా అంతా సేమ్ ఉంది. ఫ్రాడ్ జరిగిపోయింది అనేది నాకు అనిపిస్తుంది. ఏమైందంటే నేను రెడ్ పైతానీ శారీ ఆర్డర్ పెట్టాను. ఇది అక్షరాల 928 రూపీస్. మా ఫ్రెండ్కి ఆర్డర్ చేయమంటే తనకి డ్రెస్ కుట్టమంటే ఆర్డర్ పెట్టినా సరే, ఏ విధంగా ఆర్డర్ పెట్టినా సరే నేనే ఆర్డర్ పెట్టాను, నేనే పేమెంట్ చేశాను కదా. ఇది నేను ఆర్డర్ పెట్టింది, ఇది వచ్చింది సేమ్. ఇదితోనే నేను చూసుకున్నాను ఏమొచ్చింది అని. దీని మీద డీటెయిల్స్ ఉంటాయి కదా, చదువుకున్నప్పుడు 2 ఒకటే తగిలినాయి అనమాట. ఇదేంది 2 ఒకేది ఉంది, నేను 2 ఆర్డర్ పెట్టానా అంటే 2 బై మిస్టేక్ ఏమన్నా జరిగిందా అని చెప్పి వెళ్ళి నా ఫోన్లో యాప్లోకి వెళ్ళి నా ఆర్డర్స్లోకి వెళ్ళి చూసుకుంటే ఒకటే ఉంది. నేను ఒకటే పైతానీ శారీ ఆర్డర్ పెట్టాను. బట్ ఇక్కడేమో చూస్తే పైన చూస్తే 2 కనిపిస్తున్నాయి. సరే ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే ఏమున్నాయంటే 2 పాత గుడ్డలు వేసి పంపించాడు. ఇది వాళ్ళు వేసి పంపించింది. నాకు మైండ్ పనిచేయలే. అసలు నేను ఇవి ఆర్డర్ పెట్టలేదు అసలు. సరే అవన్నీ ఏమన్నా నీట్గా ఉన్నాయా కొత్తగా ఉన్నాయా ఏమన్నా మనకన్నా పనికి వస్తే ఓకేలే, ఏదో ఒకటి గుంపులో వచ్చింది అనుకొని ఏదో చెయ్యొచ్చబ్బా. బట్ అది అసలు ఏంట్రా ఇది, నలిగిపోయిన గుడ్డలేందిరా ఇట్ట నా పంపించేది. అసలు చూస్తేనే నాకు మొత్తం రివర్స్లో ఉన్నాయి అసలు ప్రోడక్ట్ అంతా.
పాత గుడ్డలు రా బాబు, అవి వాసన రావట్లేదు తప్ప మిగతాదంతా పాతదని తెలిసిపోతుంది. అవి ప్రోడక్ట్లో ఇందులో వేసి పంపించారు. నేనేం చేశానంటే ఫస్ట్ నాకు డెలివరీ పర్సన్కి కాల్ చేశాను. తర్వాత మాట్లాడాను, ఇట్లా జరిగింది, రెండుటి మీద ఒకటే ఉంది, కాకపోతే ప్రోడక్ట్ డిఫరెంట్ వచ్చింది, నేను 2 పేమెంట్స్ చేశాను మీకు, దీనికి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఫస్ట్ హెల్ప్ సెంటర్కి తోటి మాట్లాడండి, తర్వాత మనం ఏం చేద్దాం అనేది నేను చెప్తానన్నాడు. సరే అని చెప్పి హెల్ప్ సెంటర్ తోటి రిక్వెస్ట్ పెట్టుకుంటే ఒక 5 మినిట్స్కి కాల్ వస్తుంది మీకు అని అన్నారు. బట్ 1 అవర్కి చేశారు. అంటే నేను అది లంచ్ టైంలో చేయడం వల్ల అట్లా జరిగింది, లేకపోతే తొందరగానే రియాక్ట్ అవుతారులే. మీషో వాళ్ళని కూడా నేనేం అనట్లా. బట్ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది అనేది మీకు అర్థమైతే చెప్పండి, ఓకేనా? నేనైతే ఫ్రాడ్ అనుకుంటున్నాను, ఎక్కడో జరుగుతుంది అని. సో ఇదేమైందంటే నేను వాళ్ళకి ఫోన్ చేశారు, వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడుతున్నాను, నేను ఇంగ్లీష్లో రిప్లై ఇచ్చాను. బట్ ఏమైందంటే వాడికి సరిగా అర్థం కావట్లేదు. కస్టమర్ కేర్ అంటే వాళ్ళు కూడా మనలాగే జాబ్ చేయాలని వచ్చారు. సో వాళ్ళు వచ్చి రాని ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. ఈ తలకాయ నొప్పి అంత ఎందుకులని తెలుగు వాళ్ళకి ఇవ్వండి మాట్లాడతానంటే తెలుగు వాళ్ళకి ఇచ్చేశారు. సో నేను నా కాన్వర్సేషన్ అంతా తెలుగులోనే బాగా మంచిగా చెప్పిన. నేను ఒక్క ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను, పైతాని శారీ ఒకటే ఆర్డర్ చేశాను. అయితే ఏమైందంటే మీరు పంపించేదంటే ఇట్లా వచ్చింది, ఒకే దాంట్లో ప్యాకెట్ అయ్యి. సో నేనేం చేశాను అంటే అన్నిటికీ పేమెంట్ చేసేసాను, క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి. చేసినప్పుడు నేను మళ్ళీ మొత్తం ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఒకే దానికి 2 ప్రోడక్ట్స్, నేను ఆర్డర్ పెట్టింది ఒకటైతే మీరు 2 పంపించారు. సో 2 ప్రోడక్ట్స్కి డబ్బులు తీసేసుకున్నారు క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి. సో తీసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం శారీ ఒకటేమో మంచిగానే వచ్చింది. బట్ శారీ పేరు పెట్టుకొని ఏదైతే పైన ఉందో లోపల మాత్రం 2 పాత గుడ్డలు ఉన్నాయి అని చెప్పి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఎమ్మటే ఇది ఒకసారి నెంబర్ చెప్పండి, మీ ఆర్డర్ నెంబరు అన్నారు. ఆర్డర్ నెంబర్ చెప్పిన. సో దాని మీద ఒకటే చూపిస్తుందండి అన్నారు. సరే నేను ఆర్డర్ నెంబర్ చెప్పాను, బాగానే ఉంది. ఇప్పుడు అవునండి నేను పెట్టింది ఒకటేనండి, కాకపోతే నా ఫ్రెండ్ ఎందుకు పంపారు అని అడిగితే ఆమె ఏమందంటే ఒకసారి మీరు ఏదైతే పంపించిన ప్యాకెట్ ఉందో దాని మీద కూడా ఆర్డర్ నెంబర్ సేమ్ ఉందా లేదా చెక్ చేయండి అన్నారు. సరే అని ఆర్డర్ నెంబర్ కూడా చెక్ చేశాను, రెండింటి మీద సేమ్ ఉంది. అలా చూసే క్రమంలో నాకు వెండర్ నేమ్ డిఫరెంట్ కనపడింది అనమాట. కాకపోతే నేను ఆమెకి చెప్పలేదు, ఆమె ఏమంటుందని ఆగాను. సో ఆగినప్పుడు నేమ్ ఒక్క డిఫరెంట్ కనపడింది, నెంబర్ కూడా అంతా సేమ్ ఉంది. ఇక్కడ నేను మీకు చూపిద్దామంటే మొత్తం నా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అందుకు సో పెట్టాను, వాళ్ళకి చెప్పాను ఇట్లా నెంబర్ కూడా సేమ్ ఉంది, ఇక్కడ నాకు 2 వచ్చినాయి, రెండింటికి పేమెంట్ చేశానంటే ఆమె ఏమంటుందంటే మీరు ఒకదానికే ఆర్డర్ పెట్టుకున్నారు కాబట్టి ఒకటి మీరు రిటర్న్ పెట్టేసుకోండి, దానికి మేము అమౌంట్ వేస్తాము అని అంటున్నారు. అది అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అక్కడ చూపిస్తుంది కాబట్టి వేస్తాము అంటున్నారు. అది బాగుంది. కానీ ఇక్కడ నేనేం చేశాను, రెండింటికి పేమెంట్ చేశాను, మరి నాకు ఒకటి లాస్ అవుతున్నాను కదా. సో మీరు అన్నందుకే చెప్తున్నాను. సో నేనేంటి డిఫరెంట్ ప్రోడక్ట్ రిసీవ్ అయ్యింది అని చెప్పి పెట్టేసి ఆప్షన్ ఈ పాత గుడ్డలు దీంట్లో వేసి రిటర్న్ పెట్టేస్తాను అని అన్నా. గమ్మునున్నారు, ఏమనలా. సరే అలాగే పెట్టండి అని అనలేదు వాళ్ళు, గమ్మునున్నారు. ఇప్పుడు నాకు 2 ప్రోడక్ట్స్ రిసీవ్ అయ్యే, 2 ఎందుకు పంపించారు, బై మిస్టేక్ పంపించారా అని అడిగాను. ఇంకోసారి ఇట్లాగా ప్రాబ్లం రాకుండా చూసుకుంటామండి అంది. నాకు ఇంకా వెండర్ది ఎప్పుడైతే అంటే వాళ్ళతో మాట్లాడుతానే చూసుకుంటా ఉన్నాను ఎక్కడ ఏదన్నా మిస్టేక్ జరిగిందా అని. ఎప్పుడైతే నాకు వెండర్ నేమ్ డిఫరెంట్ కనపడిందో ఎమ్మటే నేను మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు అప్పుడు లాజిక్ పట్టుకున్నాను అనమాట. ఏమని, నేను నా ఇన్ఫర్మేషను యాప్లో కానీ లేదంటే నేను ఆర్డర్ చేసుకున్న ఎవరైతే అక్కడ డీలర్ ఉన్నారో వాళ్ళ కానీ ఇద్దరి దగ్గరే నా ఇన్ఫర్మేషన్ అంటే నేను ఏం ఆర్డర్ పెట్టాను ఏదైతే ఉందో అది నా ఇంటి అడ్రస్ కానీ ఏంటి అనేది మొత్తం మీ దగ్గర యాప్లో ఉంటుంది, ఆర్ వాళ్ళ దగ్గర ఇన్వాయిస్ మొత్తం ఈ 2 ప్లేస్లోనే నా ఇన్ఫర్మేషన్ తిరగాలి. ఏం ఆర్డర్ పెట్టినా ఏం నా ఇంటి అడ్రస్ అయినా ఫోన్ నెంబర్ అయినా ఎవ్రీథింగ్ యాప్లో. సో ఇక్కడే ఉండాలి. జరిగితే మిస్టేక్ వెంటర్ డీలర్ దగ్గర జరిగి ఉండాలి. ఆ డీలర్ నాకు పంపించేటప్పుడు బై మిస్టేక్ పంపితే 2 శారీస్ పంపించాలి. లేదు వాడు ఫ్రాడ్ అయ్యి ఉంటే ఇట్లా పంపించుంటాడు, ఓకేనా. ఇంకొకటి లేదు అంటే మీరు ఇంకొకటి కూడా అన్నాను వాళ్ళతోటి, లేదంటే మీరే ఇప్పుడు డీలర్ తప్పు కాదు అంటే డీలర్ కరెక్ట్గా పంపించాడు మాకు అనుకుంటే
రెండో కవర్ చూడండి. ఇక్కడ మీరు చెప్పండి, రెండో కవర్ ఇది. అంటే ఇక్కడ నేను కవర్ గురించి చెప్పట్లేదు. కొన్ని మీషో కవర్స్ వస్తాయి, కొన్ని ఇలాంటి కవర్స్ వస్తాయి, నేను కాదన్నట్లేదు. ఎవరు ఇక్కడ వెండర్ తప్పు కావద్దు అని చెప్పి ఈజీగా అర్థమైపోతున్నాను, అందుకే చెప్పాను ఇక్కడ నేను కవర్స్ ఇదిగా ఉంది అని. అలా ఎలా చెప్తా, వాళ్ళే మిస్టేక్ చేసి ఉండొచ్చు మేబీ, నేను కాదన్నట్లేదు. నేను వాళ్ళని ఇంకో క్వశ్చన్ ఏం అడిగానంటే, మీరేమన్నా యాప్ వాళ్ళు కస్టమర్ నేమ్స్, అడ్రస్లు కానీ ఏమేమి ఆర్డర్ చేశారనేది కానీ ఇదంతా ఇన్ఫర్మేషన్ని పాత గుడ్డలు అమ్ముకుంటారు కదా, వాళ్ళకేమన్నా అట్లాంటి వాళ్ళకి ఆ కార్పొరేషన్కి అమ్ముకుంటున్నారా, కస్టమర్ ఇన్ఫర్మేషన్ని అమ్మేసి ఇట్లా పంపించేస్తున్నారా, ఇలాంటిది ఏమన్నా ఫ్రాడ్ జరుగుతుందా అని అడిగిన డైరెక్ట్గా. లేదు మేడం అట్లాంటిది ఏం జరగదు అక్కడ ఇక్కడ అని అంది. మరి నాకు అప్పుడు వచ్చింది నాకు రైజ్ అయింది. మరి నాకు 2 ఎందుకు వచ్చినాయి? 2 వస్తే ఒకటే రావాలి, లేదంటే 2 రాకుండా ఉండాలి. ఇదేంది, ఒకటేమో పాత గుడ్లు వచ్చింది, ఒకటేమో మంచిది వచ్చింది. ఇప్పుడు నేను రిటర్న్ పెడతాను అంటున్నాను, దానికి మీరు అనట్లేదు. ఇప్పుడు నాకు డబ్బులు ఎట్లా వస్తాయి రిటర్న్ అని చెప్పేసి. ఇప్పుడు మన తప్పు లేనప్పుడు మనం మాట్లాడాలి కదా. సో అప్పుడు రైజ్ అయిందనమాట. నేను క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత ఆమె ఇంకోసారి ఎంతసేపు నేను అడుగుతుంది ఇదే, మిస్టేక్ ఎక్కడ జరిగింది నాకు తెలియాలి. ఇలాగే క్రియేటర్స్కి ఇట్లా జరిగితే, నేను క్రియేటర్ని, నేను ఇట్లా చేస్తున్నాను, నేను నలుగురికి చూపిస్తాను మీషోలో అవి ఇట్లా తీసుకోండి కొనుక్కోండి అని చెప్పి. నాకే ఇలా అంటే ఇప్పుడు మీ దగ్గర మీకు తెలియకపోవచ్చు నేను అని చెప్పి, ఇట్లాగంటే మిస్టేకే వేరే క్రియేటర్కి కూడా జరిగినప్పుడు ఆమె వీడియో చేసి పెట్టారు. సో అప్పుడైనా మిమ్మల్ని ట్యాగ్ చేసినప్పుడు మీ యాప్ వాళ్ళకి తెలియలేదా ఇట్లాంటి కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని చెప్పి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయ్యింది, డీలర్స్ తప్పులు చేస్తున్నారా, లేదంటే బయట నుంచి మన ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయి బయట వాళ్ళు తప్పులు చేస్తున్నారా అనేది తెలియట్లేదా మీకు, చూసుకోరా అని చెప్పేసి వాళ్ళని అడిగాను అనమాట. అడిగితే అక్కడి నుంచి నాకు ఏ ఆన్సర్ లేదు. అక్కడ అమ్మాయి ఎంప్లాయీ నేను అనట్లే కాదని, కాకపోతే రైజ్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా అన్నట్టుగా మాట్లాడితే ఏమనలేదు. సరే ఇదే చేయండి, నేను రిటర్న్ పెట్టేస్తాను, రేపు ఈ పాత గుడ్డలే వేసి పంపించేస్తాను, నా మనీ నాకు రిటర్న్ చేయండి అని చెప్పేసి పెట్టేస్తే మళ్ళీ కాల్ చేశారు. ఇట్లా మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ ఏమి ఎరగని వాళ్ళలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారు. నాకు కోపం వచ్చింది. ఇంకా నువ్వు ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నావు తెలీదా, నేను ఆల్రెడీ నా ప్రాబ్లం చెప్పాను. వాళ్ళు ఇంగ్లీష్లో నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ ప్రాబ్లం చెప్పాను, బట్ మీరేం చేస్తారు మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తా అని చెప్పాను. మళ్ళీ వాళ్ళకి అదే చెప్పాను, నేను ఇదే మాట చెప్తా జనాలకి, నేను వీడియో చేసి పెడుతున్నాను, అయితే మీషో వాడే ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేసి బయట అమ్ముకుంటా ఉండాలా, లేకపోతే అందులో డీలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా ఇట్లా ఒకటి మంచి ప్రోడక్ట్ క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఇట్లాంటివి జరుగుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అయినా పెడతాను. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోను, ఏదో ఒకటి సొల్యూషన్ నాకు తర్వాత చెప్పండి అని చెప్పేసి పెట్టేశాను అనమాట. వాళ్ళైతే నాకు సొల్యూషన్ ఏమి ఇవ్వలేదు. వాళ్ళు చెప్పింది ఏంటి, యాజ్ ఆర్డర్ ప్రకారం నువ్వు ఒకటే ఆర్డర్ పెట్టావు కాబట్టి ఒకటే రిటర్న్ చేసావు అంటే ఒకదానికి మీకు మనీ వచ్చింది, కానీ రెండింటికి ఇవ్వమంటే ఇవ్వము అంటారు. నేను రెండింటికి పాత గుడ్డలకు కూడా అదే అమౌంట్ వేసి పే చేసేసా. డబ్బులు ఎవరికి ఊరికే రావు, అది వేరే విషయం. సో నేను పాత గుడ్లు వేసి పంపించేస్తాను, దానికే కదా నేను పే చేసింది, సో వాడి మీరు తీసుకొని నాకు అమౌంట్ వేయండి అని చెప్పి నేను అంటున్నా. ఎట్లాగో కరెక్ట్ నాకు కావాలి కాబట్టి నేను ఇది ఉంచుకుంటాను, పాత గుడ్లు ఎలాగో మీ దగ్గర నుంచి కొనుక్కున్నా కదా అవే పంపిస్తాను, అవే వాటికి డబ్బులు వేయండి అని చెప్పిన. ఇప్పుడు జరిగింది ఇది అనమాట అక్కడ మిస్టేక్. దీన్ని మిస్టేక్ అనాలా ఫ్రాడ్ అనాలా నాకు అర్థం కాలేదబ్బా, అది నేను చెప్పేది. నాకు అర్థం కాని విషయం ఇది అనమాట, ఫ్రాడా మిస్టేక్, దీనికి నాకు ఆన్సర్ కావాలి. ఓకే, ఇది ఇంతవరకు ఒక మ్యాటర్. అయితే ఇట్లాంటి కొన్ని నేను యాజ్ ఏ క్రియేటర్గా, నేను క్రియేటర్ అనే కాదు, నార్మల్గా ఎప్పుడు ఆర్డర్లు పెట్టుకుంటూ రిటర్న్స్ ఇచ్చే వాళ్ళకి, ఆర్డర్లు పెట్టుకొని వాళ్ళ దగ్గరే ఉంచుకునే వాళ్ళకైనా కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ సొల్యూషన్ దొరికింది నాకు, కానీ ఒక్కదానికి సొల్యూషన్ ఏది, చిన్న మిస్టేక్ ఏమో సొల్యూషన్ దొరకంది ఎక్కడ అంటే రీసెంట్ డేస్లో మిగతా వాటన్నిటికీ అమౌంట్ రిటర్న్ పడుతున్నాయి, కానీ దేనికి రిటర్న్ పడలేదు అంటే ఇట్లాంటి ప్రాబ్లమే. ఇంకొకటి, మనం కాంబో ఆఫర్ ఉన్నప్పుడు కాంబోస్ ఆర్డర్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ప్యాక్ ఆఫ్ 5 అని ప్యాక్ ఆఫ్ 6 అని ఇట్లా ఆర్డర్ చేసుకున్నప్పుడు, సో ప్యాక్ ఆఫ్ 6 ఆర్డర్ పెట్టుకున్నాం, లేదంటే ప్యాక్ ఆఫ్ 2 ఆర్డర్ పెట్టాం, 3 ఆర్డర్ పెట్టాం, ఎన్నైనా పెట్టినప్పుడు అందులో ఒకటి నెంబర్ తగ్గి మనకు వచ్చినాయి అనుకోండి, సపోజ్ వాళ్ళే తక్కువ చేసి పంపించారు,
మనం ఓపెన్ చేసుకున్నాక ఇది కాంబో ఎంతగా ఇన్ని రావాలి కదా, ఇన్నే వచ్చినాయి ఏంది అని చెప్పేసి మనకి ప్రోడక్ట్ వద్దు అనుకొని రిటర్న్ పెట్టామనుకోండి. రిటర్న్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ డెలివరీ పర్సన్కి వాళ్ళకి మన పికప్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఆ దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి, అవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాళ్ళు తీసుకునేటప్పుడే మనం అది ఇచ్చేటప్పుడు అది వాళ్ళు అక్కడే చెక్ చేస్తున్నారనమాట. ఇది ఇన్ని పీసెస్ ఇందులో ఉండాలి కదా అని చెప్పేసి ఓపెన్ చేసి చూసుకుంటున్నారు. ఈ 50-100 ఉన్నాయి అంటే వాళ్ళు లెక్క పెట్టలేరు కాబట్టి అక్కడే అన్నీ ఉన్నాయా మేడం అంటే అడిగి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాకైనా లెక్క పెట్టుకుంటారనమాట వాళ్ళు మళ్ళీ ప్యాక్ చేసేటప్పుడు. అప్పుడు తగ్గినా సరే మళ్ళీ రిటర్న్ తెచ్చేస్తున్నారు. అండ్ ఇక్కడే తీసుకునేటప్పుడు మనం ఐటమ్ మిస్సింగ్ అనే ఆప్షన్ పెట్టుకొని మరీ రిటర్న్ పెట్టినా సరే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు లెక్కేసి మేడం ఇవి 5 కదా మీకు వచ్చింది, ఇదేంది 4 ఇచ్చారు అంటారు. ఐటమ్ మిస్ అయ్యిందయ్యా అందుకే కదా రిటర్న్ పెడుతుంది, లేదంటే నేను ఎందుకు పెడతాను అన్నా సరే లేదు ఇక్కడ 5 అని చూపిస్తుంది, మీరు 4 ఇస్తున్నారు, ఎట్లాంటివి మేము తీసుకోవట్లేదు, ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఈ మధ్య ఇట్లా తిరిగారు అనమాట. ఇక్కడ డెలివరీ బాయ్ ఆ పర్సన్ తప్పేం లేదు, అక్కడ వాళ్ళు ఏదైతే యాప్లో ఉందో అదే వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు వెండర్ తప్ప, యాప్ తప్ప. ఇక్కడ వాళ్ళు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు కూడా కండిషన్స్ పెట్టుండొచ్చు. ఎందుకంటే అలా కాంబో పెట్టినప్పుడు ఏమైందంటే సమ్ ర్యాండమ్ పర్సన్స్ కొంతమంది 1 or 2 వాళ్ళ దగ్గర ఉంచుకోను, లేదంటే అది వాడేటప్పుడు ఇరిగిపోయో ఏదో ఒకటి జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని డ్యామేజ్ కింద పెట్టేసి పంపించేస్తే పోద్ది. లేదు నిజంగానే మిస్ అయిందో ఇబ్బంది లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒకటి నొక్కేసి రిటర్న్ పెడతారు అనమాట, కొంతమంది ర్యాండమ్ పర్సన్స్. సో అట్లాంటప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ఇట్లా వచ్చిన కండిషన్ అనమాట దీన్ని. ఓకేనా? సో అయితే దీనివల్ల పొరపాటున ఐటమ్ మిస్ అయ్యి వచ్చిందంటే మాత్రం అది మనం రిటర్న్ పెట్టాలంటే వెళ్ళట్లేదు. సో ఇంకా మనం వచ్చిన దాంతోనే హ్యాపీగా ఫీల్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ఉంచుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే మనం ఇప్పుడు అక్కడ ఆఫర్ ఉంది, కాంబో వస్తుందనే కదా ఆర్డర్ పెడుతున్నాము, అప్పుడు అక్కడ మిస్ అవుతుంది అని చెప్తున్నా. అదైతే రిటర్న్ పోవట్లేదు. నేను అలాగా 4-5 ఉంచుకోవాల్సి వచ్చింది. ఏం చేయాలి, ఏం చేసేది లేదు, అట్లా మిస్ అవుతాయి అన్నమాట. వాళ్ళు వచ్చేటప్పుడు ఐటమ్ మిస్ అయ్యి వచ్చినప్పుడు అట్లా జరుగుతుంది. ఇఫ్ మనం ఒకవేళ ఆర్డర్ మనమే పెట్టి డిఫరెంట్ ఆర్డర్ అయితే, ఇప్పుడు ఇక్కడ వేరేది కూడా ఉంది, సేమ్ ఆర్డర్లో కాంబో అయితే విషయం నేను చెప్పింది, డిఫరెంట్ది అయితే అంటే 2 ప్రోడక్ట్స్ డిఫరెంట్ మనం పెట్టితే, మనమే ఆర్డర్ చేసుకున్నప్పుడు 2 ప్రోడక్ట్స్కి మనీ పే చేసి పెడితే డిఫరెంట్వి, అందులో ఒకటి మిస్ అయితే మాత్రం దానికి వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. 2 ఆర్డర్ పెట్టుకున్నారు కదా, ఒకటి మిస్ అయింది అంటున్నారు కదా, ఓకే రిటర్న్ పెట్టేయండి మేము మనీ వేస్తాము అంటున్నారు. కానీ ఇక్కడ ఇది కాంబోలో మిస్ అయిన దానికి మాత్రం వాళ్ళు సొల్యూషన్ ఇవ్వట్లేదు. సో అక్కడ కూడా ఒకటి జరిగిందనమాట ఈ మధ్య. అంటే మనీ మనకి హ్యాపీగా ఫీల్ అవ్వాలనే విషయాలు ఇవన్నమాట. బట్ ఇదేంది, ఈ సోదేంది, ఈ పాత గుడ్డల వ్యవహారం ఏంది నాకు అర్థం కాదు. మా 1000 రూపాయలు రా, దీనికి ఏదో ఒకటి చెప్పండి రా సొల్యూషన్, నాకేం అర్థం కాలేదు అసలు. రేపు ఇవి పోతే మాత్రం కామెంట్లో పిన్ చేస్తా, పోయినాయి నా డబ్బులు నాకు వచ్చినాయి అని చెప్పి. పోకపోతే మాత్రం అది కూడా చెప్తాను, పోలేదు నా డబ్బులు లాస్ అయినాయి అని చెప్పి. ఏదో ఒకటి కామెంట్లో అయితే పిన్ చేస్తాను నేను నాకేం జరిగింది అనేది. అండ్ మీకు కూడా మేబీ ఇట్లాంటివి ఫ్యూచర్లో జరిగితే దానికి సొల్యూషన్ రావాలి కదా, మరి ఏదో ఒకటి వస్తుంది మీకు కూడా, అందుకే ముందే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి సరేనా. దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారో నాకు తెలీదు, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. నేను ఎన్నో ఆర్డర్ చేసి ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? జాగ్రత్త, తీసుకునేటప్పుడు మాత్రం అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి సరేనా. నా అలాగే తొందరపడి తీసుకోవద్దు. ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది, బట్ ఇక్కడ మిస్టేక్ చేయడానికి కూడా రీజన్ ఉంది. ఓకే, అది సంగతి. ఎనీవేస్, జరగాల్సింది జరిగిపోయింది, అంతా దేవుడి రాత. నా డబ్బులు అయితే నాకు వస్తాయి, లేదో నేను ఎవడైనా తిన్నానో ఏం సంగతో, పోతాయి అన్నట్టు. నా చేతుల్లో ఏం లేదు, అంత వాళ్ళ చేతుల్లోనే ఉంది, అది సంగతి. ఇంకా బాయ్ బాయ్, టేక్ కేర్, జాగ్రత్త.